అందరూ ఈ రోజు ఎక్కడ చూసినా గానీ యువత ముందుకు రావాలని చెప్పి ప్రతి ఒక్కరు అంటుండ్రు. తెలంగాణ వచ్చినాక మరి అసువంటి రంగారెడ్డి జిల్లా ప్రాంతానికి చెందిన జనిగల మహేష్ యాదవ్ అన్నతోటి ఆయన కూడా లీడర్ అయిదామని అనుకుంటున్నంట. మరి ఆయన లీడర్ ఎందుకు అయిదాం అనుకుంటుండో, దేని గురించి అయిదాం అనుకుంటుండో ఇవాళ అన్నని అడిగి మంచి ముచ్చట పెడదాం. ఇక నమస్తే అన్న, బాగున్నారా? అన్న మీది ఏ ఊరు, ఎంతవరకు చదువుకున్నారు, మీ తల్లిదండ్రులు అన్న? ఎక్కువైపల్లి విలేజ్, కడతాల్ మండల్, రంగారెడ్డి డిస్టిక్, కల్వకుర్తి నియోజకవర్గం వస్తుంది. మా అమ్మ నాన్న వ్యవసాయం చేస్తారు. ఎంబీఏ వరకు చదువుతారు. అంటే మీరు ఈ రోజు అండర్ న్యూస్ మిమ్మల్ని ముచ్చట పెడుతున్నానంటే అంటే మీరు గతంలో మీ తాత కానీ మీ నాయన కానీ లేకపోతే చిన్న పెద్ద ఎవరన్నా కానీ రాజకీయాలలో ఉన్నారా, లేకపోతే మన ఉద్యమాలు చేసినారా? అసలు మీరు ఎందుకు రావాలనుకుంటున్నారా? ఇంతకుముందు గత ప్రభుత్వం నుంచి కూడా మా అమ్మ వార్డు మెంబర్గా పనిచేసింది, మా నాన్న కూడా వార్డు మెంబర్గా చేసిండు. ఎవరైనా ఎంపీటీసీ గెలవాలన్నా, సర్పంచ్ గెలవాలన్నా చాలా వాళ్ళకి సపోర్టింగ్గా చేసి గెలిపిస్తుంటాయి. అయితే దాదాపు ఓవర్ ఎంపీటీ చేసారు, ఊర్లో ఎవరన్నా కావాలి అనుకుంటే సపోర్ట్ చేస్తుంటాయి, గెలిపిస్తుంటాయి. అంటే దాదాపు మీ గ్రామం ఏ గ్రామం అన్న? ఎక్కువపల్లి గ్రామం. ఎక్కువపల్లి ఎంతమంది ప్రజలు ఉంటారు అన్న? ఓటింగ్ 2500 వరకు. 2500 ఉంటారు. అంటే మహేష్ యాదవ్ వాళ్ళ కుటుంబము అంటే వాళ్ళు అంటే ఊర్లో ఏమన్నా పలుకుబాటు కానీ అంటే మీరు చెప్తే గెలవడం అంటే ఎంతవరకు? అంటే యాదవ్ సంఘం ప్రెసిడెంట్ గా ఉంటుండే, మా నాన్న ఉంటుండే. వార్డు మెంబర్ గా మా అమ్మ పనిచేసింది, మా నాన్న పనిచేసిండు. అప్పటి నుంచి పబ్లిక్ లో మంచి పేరు ఉన్నది. ఎవరు గెలవాలన్నా ఒక వ్యక్తికి సగం సపోర్ట్ గా ఉంటుండే. ఎవరైనా గెలవాలంటే నేను ఎక్కడన్నా ఏం పని చేస్తాను? నేను బిజినెస్ చేస్తాను. నేను ఒకటి అడుగుతున్నా, మీరు నాకు తెలిసిన సమాచారం ఏంటంటే మీరు సర్పంచ్ గానో ఎంపీటీస్ గానో ఈరోజు చేద్దామని చెప్పి ఈరోజు పబ్లిక్ సేవా కార్యక్రమాలు చేపట్టారు. అట్లా మీ గ్రామానికి మీరు చదువుకున్న వ్యక్తి కాబట్టి మీ గ్రామానికి ఏమైనా పనులు చేసినారా? ఏమైనా కార్యక్రమాలు కానీ ఏమైనా ఇష్యూ ఉంటే ఎమ్మెల్యే దగ్గర కానీ ఏదైనా పనులు చేయించే కార్యక్రమాలు ఏమైనా చేసినారా? చాలా చేసినాం. పేద విద్యార్థుల ఫీజుల కోసం హెల్ప్ చేసినాం, పేదవాళ్ళకి సాయం చేసినాం. ఇంకా స్కూల్లో పుస్తకాలు ఇవ్వడం. ఈ మధ్య కూడా బాబు తిరుగులైటి పాసంలో వచ్చింది, ఆయన కూడా కొంచెం ఫీజు కట్టలేకపోతే హెల్ప్ చేసినాం. అంటే మహేష్ యాదవ్ అన్న ఇంతమంది ఉన్నారు కదా, పెద్ద పెద్ద లీడర్లు ఉంటారు. ఊరు అనగానే అది ఒక సముద్రం లాంటిది. ఎందుకనంటే ఇంత గెలిచి రచ్చ గెలిచాలంటారు. అనేకమైన వర్గాలు, అనేకమైన సంపన్నమైన కుటుంబాలు ఉంటాయి. ఆ కుటుంబంలో నిన్ను ప్రత్యేకంగా గుర్తించాలంటే అది ఇంతమందిలో అసలు నీలో ప్రత్యేకత అంటూ ఏంది అని అడిగితే ఏం చెప్తారన్నా? అంత 1000 ఎకరాలు ఉండి 100 ఎకరాలు ఉన్నా వాళ్ళు ఎవరు కూడా 100 రూపాయలు ఇవ్వడానికి ముందు చేస్తలేరు. పిల్లి గిట్ట పిచ్చం పెట్టారు, ఎవరికి సాయం చేస్తలేరు. మనం 10 రూపాయలు ఉన్నా 2 రూపాయలు 4 రూపాయలు సేవ చేద్దామనే కార్యక్రమం మనకు ఉంది. అట్లా అంటే మీ ప్రాంతం మొత్తము ఎక్కువ ఎస్టీ వాళ్ళు ఉంటారు కదా, అంటే జెడ్పీటీసీ అది గిట్ట ఉంటారు కదా. అంటే ఏవే కార్యక్రమాల పైన అంటే ఊరికి బడి ఒకటి, అంగన్వాడీ కేంద్రాలు ఒకటి, సీసీలు ఒకటి, మోరీలు ఒకటి, ప్లస్ స్తంభాలు ఒకటి, గ్రామ పంచాయతీ సంబంధించింది పిల్లలకి ఏమేం కావాలో టీచర్లు వచ్చిరా అంటే ప్రతి ఒక్క మహిళా సంఘాలు కానీ ఇటువంటి దాంట్లో ఇప్పటి వరకు మీ గ్రామానికి అన్ని సదుపాయాలు, బస్సు సౌకర్యం కానీ, రేషన్ షాప్ కానీ అన్ని సౌకర్యాలు ఉన్నాయా? ఎప్పుడైనా మన దేని గురించి అయినా లేదని చెప్పి ఎవరికైనా ఫిర్యాదు చేయడం కానీ, ఎవరికైనా కంటు కావడం అంటే వ్యతిరేకత ఏమైనా మాట్లాడి ప్రజలు ఉన్న సర్పంచుడు కానీ లీడర్లతో కానీ ఏమైనా సభలు జరిగినప్పుడు ఏమైనా ప్రశ్నించడానికి ఏమైనా ప్రయత్నం చేసిరా? వ్యతిరేకము అంటే ఊర్లో ఎవరితో లేదు. అంత ఇట్లా మంచిగా చేస్తే బాగుంటుంది, జనాలకు సేవ చేయాలంటే సలహా ఇచ్చినాం. ఇప్పటికీ రోడ్లు లేవు ఊర్లో, చాలా వరకు లేవు, కొన్ని ఉన్నాయి. అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు లేవు. వాటర్ది అంటే ఇప్పుడు కొంచెం వర్షాకాలం లేదు, వాటర్ ప్రాబ్లం కూడా ఉన్నది. లైట్ల పరంగా అయితే చాలా వరకు వాటర్ లేదంటే మిషన్ భగీరథ నీళ్ళు ఇంటింటికి నల్లు వస్తుంది అన్నారు కదా. వాటర్ కదా మిషన్ భగీరథ నీళ్లు వస్తున్నాయి, మా పక్క ఊర్లో కూడా వస్తున్నాయి. మా విలేజ్ లో ఏం చేశారంటే 2 మిషన్ భగీరథ బోర్ వాటర్ ఒకటే ట్యాంక్ లో కలిపారు. ఇది సపరేట్ నల్లలు ఇచ్చిరు, కానీ ఇండివిజువల్ వాళ్ళకి ఇవ్వలేదు. ఒక మాట అంటే చెప్తావా? ఆల్లీలు అనుకున్న మాట, మీ ఊళ్ళో అనుకున్న మాట, ఈ మహేష్ ఈయన పోయి హైదరాబాద్ లో ఉంటాడు, ఈడ వచ్చి ఇక్కడ లీడర్ స్థానం చేద్దాం అనుకుంటున్నా అంటే నీకు ఎట్లా అనిపిస్తుందన్నా? ఇప్పుడు ఊర్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే జనాల మీద 5వ పదవి ఇస్తే దాని మీద బతుకుతారు. మనం ఏం చేస్తాం, ఊరోళ్ళు 1000 ఎకరాలు 100 ఎకరాలు ఆల్రెడీ అట్లా లేదా? ఇక అందరు 1000 ఎకరాలు 100 ఎకరాలు ఉన్న వాళ్ళు రాజకీయం ఇవ్వలేరు, వాళ్ళంతా బయటనే ఉన్నారు. ఊర్లో ఉండే రాజకీయం చేసేది అందరు ఇంతే. మేము హైదరాబాద్ లో ఉండి ఇక్కడ పనిచేసి 10 రూపాయలు ఆడ సేవ చేయడానికి. నిన్ను నమ్మాలంటే ఎట్లా నమ్ముతారన్నా? అంటే నేను ఎందుకు అసలు నేను ప్రజలను
ఊరు పోవాలనుకుంటున్నావు, సరే ఒక సంకల్పం అయితే గొప్పదే, ఒక ఇన్స్పిరేషన్ ఎవరన్నా తీసుకున్నారా? అంటే ఈ కాలంలో బర్రెలకి ఇండిపెండెంట్గా పోటీ చేసి సమాజంలో ఏదో ఒకటి కొత్తగా నిరుద్యోగుల తరఫున పోటీ చేసి గెలిచింది అంటే నువ్వు దేని తరఫున వేయాలనుకుంటున్నావు? నాకు ఒకటి చెప్పే. ఊర్లో ఒక స్తంభానికి ఒక లైట్ పోయిందంటే జనరల్ నుంచి 10 రూపాయలు పెట్టి లైట్ దేశం వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు మనం ఇప్పుడు అని కాదు, ఒక 10-15 ఏళ్ళ నుంచి ఏదో చిన్న చిన్న సేవలు చేసుకుంటూ వచ్చినాం. ఆ గుంతలలో మట్టి పోయాలి, మోరిగా డ్రైనేజ్ తీయాలంటే ప్రతి దానికి గవర్నమెంట్ ఫండ్స్ రావాలని చూస్తారు. ఈ చిన్న చిన్న అనేది కూడా సొంతంగా అయిపోతే ఎందుకు లీడర్లు అనేటువంటి ఊర్లో. ఇంకా నీకు ఒక మాట తెలుసో తెలియదు, ఇలా సర్పంచ్ కావాలంటే డబ్బులు బాగుండాలి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక మీ ప్రాంతంలో అయితే ఒక్కొక్క ధర భూముల ధరకు చాలా ఎక్కువ డబ్బులు వస్తున్నాయి కాబట్టి దాదాపు ఒక 50 లక్షల కోటి రూపాయలు పెట్టాలా అని చెప్తారు. మనం దానికి సిద్ధంగా ఉన్నావా? డబ్బులు అంటే అన్ని దానికంటే పరిష్కారం కాదు. మనం జనాలకు సేవ చేస్తున్నాము, లేని వాళ్ళకు ఏదో చేస్తున్నాము, చాలా రోజుల నుంచి సేవ చేస్తున్నాం. ఆ పేరుతోనే మనం ముందుకు వస్తున్నాం. సర్పంచ్ అంటే తెలుసు కదా, ఎట్ల పంచాయతీ ఉంటుంది, ఊరు పిల్లల పంచాయతీ ఉంటుంది, ఊరు పంచాయతీ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. పల్లెటూరుకి పట్టణానికి కదా చాలా తేడాలు ఉంటాయి. నువ్వు వచ్చేమో పట్టణాలు ఉండేవి, అక్కడేమో అనేకమైన పంచాయతీ ఉంటాయి. అంటే నేను అడుగుతున్నాను, కావాలా? ప్రతి ఒక్కరికి కావాలి, ఏదో ఒక లీడర్ కావాలి. మీరు అనుకున్నారు, అది గొప్ప విషయం. అంటే ఇట్లాంటి పంచాయతీ నుండి అన్నిట్లలో మీరు చేయగలరా, మీకు ఆ దమ్ము ధైర్యం ఉందా అని వేరే వాళ్ళు ఎవరన్నా అడుగుతారు కదా ఊళ్ళో, మీకు దానికి సమాధానం ఏం చెప్తారా? ఈ పాత పంచాయతీలకు ఎట్ల పంచాయతీలు అనేది అది పాతది. ఊరికి కావాల్సింది డెవలపింగ్. రోడ్లు వేస్తున్నావా, లైట్లు వేపిస్తున్నావా, స్తంభాలు వేపిస్తున్నావా, డ్రైనేజీలు వేపిస్తున్నావా, ఏదైనా విద్యాపరంగా కానీ ఊరు డెవలపింగ్ ఏమైనా చేస్తున్నామా? ఈ పంచాయతీలు అనేది గట్టి పంచాయతీలు అనేది లీడర్లు వాళ్ళ జేబు నింపుకోవడానికి. అంతే. ఇప్పుడు నువ్వు ఏదైతే చెప్తున్నావో అది కేసీఆర్ సార్ అప్పుడు ఆల్రెడీ చేసిండు కానీ, పల్లె ప్రకృతి కానీ, వైకుంఠ ధామం కానీ, ఊరికి ఒక ట్రాక్టర్ కానీ, నర్సరీ కానీ ఆల్రెడీ అంతా ఎక్కడిదక్కడ అయిపోయింది. ఇంకోటి ఊర్లలో అయితే మీ స్కూల్ ఉందా ఊర్లో? ఎన్నో తరగతి వరకు ఉంది? 10th వరకు ఉంది కదా. అక్కడ మనబడి మన కార్యక్రమం, పిల్లలకు టాయిలెట్ లేకపోవడం కానీ, బెంచీలు లేకపోవడం కానీ, ఫ్యాన్ లేకపోవడం ఉంటే మనబడి మన కార్యక్రమం చేపట్టాడు. ఇప్పుడు అవి గిట్ వస్తుంది. నువ్వు కొత్తగా మా ఊరికి ఇది వస్తే బాగుపడుతుంది అని దానిపైన ఫైట్ చేయాలి. ఆలీలు చెప్పి వద్దనగానే ఊరుకుంటావా, లేకపోతే ఫైట్ చేయగలుగుతావా? వస్తే ఇది బాగుంటుంది. ఊరికి గవర్నమెంట్ వచ్చింది, కాల మార్పులు, జనరేషన్ మారుతూ ఉంటే ఇంకా అవసరం ఉంటుంది. ఇప్పుడు ఇల్లు కూడా వర్షకాలం పర్యంగా పెరుగుతూ ఉంటే ఇల్లు కూడా కొత్త కడతారు. అక్కడ కూడా రోడ్డు అవసరం ఉంటుంది, డ్రైనేజ్ స్కూల్లో కూడా స్ట్రెంత్ పెరుగుతుంటుంది. ఉన్నాయి ఆల్రెడీ చేసినవి కూడా అవి పాడైతుంటాయి, మళ్ళీ కొత్త చేయాల్సి కూడా ఉంటుంది. అయితే నేనేమంటున్నా, ప్రధానంగా మీ ఊళ్ళో ఒక సమస్యలు ఉంటాయి కదా, ఏమేమి సమస్యలు ఉన్నాయి ఇప్పటి వరకు నువ్వు చూసిన సమస్యలు? అమ్మ నాన్న అయితే ఊళ్ళో వ్యవసాయం చేస్తారు కదా, మరి ఏమేమి సమస్యలు ఉన్నాయి? రోడ్ల సమస్య, డ్రైనేజ్ సమస్య, లైట్ల స్తంభాల సమస్య బాగున్నది. మరి నువ్వు లీడర్ కావాలనుకుంటున్నావు, ఆల్రెడీ ఇంతకుముందు పనిచేసిన, మరి ఎందుకు ప్రశ్నించలే? మా ఊరికి ఇది వస్తే బాగుంటుంది, సర్పంచ్ కానీ. ఇప్పుడు అన్నిట్లలో చదువుకున్న వ్యక్తివి, అన్నిట్లలో తిరుగుతున్న ఎమ్మెల్యే కాడికి కానీ ఇలాగ కానీ ఒక ఉంటారు కదా దోస్తులు, వాళ్ళకి సోపదాలు పోయి మాట్లాడదామని చెప్పి ఇట్లాంటి ఏమన్నా కార్యక్రమాలు ఏమైనా చేసినా? అడిగినాం, చాలా అడిగినాం. ఏమి వస్తున్నాయి శంకుస్థాపన చేశారు, మీరు రారు అనమాట. 5 లక్షల వరకు ఒక రోడ్డు ఉంటే వాళ్ళు 3 లక్షలు వరకు చేస్తారు, గతం అంతే అయిపోతుంది. అది మహేష్ అన్న, నేను ఒకటి అడుగుతున్నా, నువ్వు రాజకీయ ఇంతసేపు ఏమో నేను ఒక మంచి కోణాలు చూస్తారు, నీ ఇంట్లో నీ పాలోలు గిట్ట నీకు పగోలు అవుతారు రాజకీయాలకు వస్తున్నట్టే. రేపు ఈ అన్నింటిని ఎదుర్కొనే దమ్ము నీకుందా అన్న? ఉంది. నేను చెడు తిడతాడు, ఆయన నా అయ్యారు వస్తారు, రేపు పోతాడు, మళ్ళీ ఎప్పుడు వస్తాడో, మళ్ళీ కనిపించాడు, ఏదో ఉట్టి అట్లా అంటారా అని చెప్తారు. ఇలాంటివన్నీ అంటే ఖచ్చితంగా మనోధైర్యంతో ఉండుకుంటూ ఎవ్వరికి ఎలాంటి ప్రలోభాలకు లోకుండా ఊరికి పని చేయడానికి సిద్ధమే. ఏ పని చేసినా ఒకరు మంచిగా ఉంటారు, ఒకరు మైనస్ ఉంటారు, తిడుతుంటారు. బాధపడతావా లేకపోతే ఫైటింగ్? మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు, అందరితోటి కలిసి పని చేయాలి. ఇప్పుడు నువ్వు రానున్న ఎన్నికలల్లో దాదాపు ఇంకొక మూడు నెలలు అయితే నోటిఫికేషన్ వస్తుంది. అంటే ఇప్పటి నుంచి ఏమైనా కార్యక్రమాలు ఈ విలేజ్ పోవడం కానీ, తిరగడం కానీ? ఇప్పుడైతే సెక్రటరీ చేస్తున్నాడు, పదవి కాలం అయిపోయింది. ఏమేమి పనులు ఇప్పుడు పోతున్నారా ఊరికి? పోతున్నాము, రెగ్యులర్గా పోతున్నాము. ఏ ప్రోగ్రామ్ ఉన్నా పోతాము. ఎవరికైనా అవసరం ఉంది, వీళ్ళకి అవసరం ఉంది, వీళ్ళకి సాయం చేయాలంటే చేస్తున్నాం. అంటే మీ భవిష్యత్ కార్యాచరణ ముందు రానున్న రోజులలో ఏమేమి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నా? ఊరు డెవలపింగ్ కోసం పేద విద్యార్థులకు సేవ చేయాలనే ఆలోచనతో ముందుకు పోతున్నాం. అంటే మీరు యాదవ్ కుటుంబాలు పుట్టారు కదా, అంటే రేపు రానున్న రోజులు అనేకమైన కుటుంబాలు ఉంటాయి కదా, వాళ్ళన్నిటికీ పనిచేస్తారా లేకపోతే ఒక కుటుంబానికి మా వర్గము మాదని చెప్పి అంటే ఓట్లు కొంతమంది వేస్తారు, వేయరు? రేపు రానున్న రోజులల్లో అంటే నువ్వు గెలవాలనే కోరుకుంటా, గెలిచిన తర్వాత అందరు సమానంగా చూసే అవకాశం ఉందా, లేకపోతే టికెట్ ఇస్తారా? టికెట్ ఇచ్చే అవకాశం ఉందా? ప్రధాన పార్టీలు వస్తుంది, పార్టీ నుంచి వస్తుంది, అన్ని కులాలను కలుపుకొని పోతాం, అందరికీ చేస్తాం. టికెట్ రాకపోతే ఏం చేస్తారన్న ఒకవేళ?
ఎంతో మంది ఉంటారు. ఒక ఇంతకుముందు నువ్వు అన్నట్టు 100 ఎకరాలు 1000 ఎకరాలు వాళ్ళకిட்ட ఈసారి సర్పంచ్ అయితే బాగుండు అనిపిస్తుంది ఊరికి. అట్లాంటప్పుడు మీరు ఏం చేయగలుగుతారు? మనం ఇన్ని రోజుల నుంచి చేస్తున్న సేవలే మనకు ముందుకు తీసుకొని పోతుంది, టికెట్ కాడ కానీ గెలవడానికి కానీ. అంటే చదువంతా పట్టణంలో చదువుకున్నావు కదా, మరి ఊర్లో అన్ని కులాలను గుర్తుపడతారు అన్ని ఆడకట్టు గుర్తుపడతారు చాలా వరకు అందరికి తెలుసు. మనం తిరుగుతున్నాం కదా, ఒక 10 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాం. అంటే ఇప్పుడు ఉన్న పోరాగాళ్ళకి అందరికీ తెలుసు. మీ భవిష్యత్ కార్యాచరణ రానున్న రోజులలో మీరు ఏమైనా చెప్పాలనుకుంటే మీ గ్రామ ప్రజలకు మీరు ఏవైతే ముందుకు రావాలని మీరు అనుకుంటారు కదన్నా, లీడర్ కావాలని అనుకుంటారు కదా, అది ఏదైనా చెప్పాలనుకుంటారు కెమెరా చూసి ఒక 2 నిమిషాలు నమస్కారం పెట్టి మీ ప్రజలకు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు ఆ గ్రామ ప్రజలకు చెప్పండి. నమస్కారం. ఎక్కువ అయిపల్లి గ్రామ ప్రజలకు తెలియజేయనిది ఏమనగా, ఊరు డెవలపింగ్ కోసము అందరూ కలిసికట్టుగా పనిచేస్తే ఊరు అభివృద్ధి అవుతుంది. అందరూ లంచాలు తీసుకునే వాళ్ళని గెలిపిస్తే ఊరు అలాగే ఉంటుంది, మరొక 10 ఏళ్ళు వెనకబడిపోతుంది. చదువుకున్న వారికి కొంచెం ఆలోచనతోటి జ్ఞానంతో ముందుకు అభివృద్ధి చేసే వాళ్ళకు ఎన్నుకుంటే ఊరు అభివృద్ధి అవుతుంది. చూసిరు కదా, ఏదేమైనా సరే ఎవరైనా సరే యువత రాజకీయాలకు రావాలి, ఖచ్చితంగా ఊరిని మార్చాలి అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. మరి అటువంటిదే మహేష్ అన్న ఆ ఊరికి సర్పంచ్ కావాలని చెప్పి తన పని తాను చేసుకుంటూ ఊరికి చేస్తానంటాడు. ఏదేమైనా ప్రజలకు మంచి చేయాలి, ప్రజలకు దగ్గర కావాలి, ఊరికి దగ్గర కావాలి, మంచి పని చేయాలని చెప్పి రాజన్న కోరుకుంటాడు. మరో లీడర్తో రాజన్న ఏకదం ముచ్చట పెడతాడు. ఉంటా మరి. థ్యాంక్ యూ అన్న.